ఫిబ్రవరి 17వ తేదీన అమావాస్య. ఈరోజు గ్రహణం కూడా ఉంది. ఈ గ్రహణం అమావాస్య రెండు కలిసి మంగళవారం నాడు కూడా వచ్చే కనుక మగపిల్లలు ఉండేవాళ్ళు మామిడికాయలు పంచండి, ఆడపిల్లలు ఉండే వాళ్ళందరూ కూడా అరటిపళ్ళ గెలల్ని అందరికీ పంచండి. ఏంటి వెటకారిస్తున్నారు అని అనుకుంటున్నారా? నిజమే కదమ్మా, మన మూఢనమ్మకాలను ఎక్కువగా పెట్టుకోవడం వల్లే ప్రపంచం అందరూ కూడా మనల్ని చూసి వెటకారించే పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం. ఆదివారం నుండి శనివారం వరకు ఉండే వారం రోజుల్లో ఏదో ఒక వారంలో ఖచ్చితంగా అమావాస్య అయినా పున్నమైన వచ్చి తీరుతుంది. అదేవిధంగా ప్రతి నెలలోని కూడా అమావాస్య తిథి అనేది వస్తుంది. ఆ రోజు ప్రత్యేకించి చేయాల్సిన పనుల్ని మన శాస్త్రం తెలియజేసింది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ విషయాన్ని పక్కన పెట్టి మనకి గ్రహణం ఉంది, అమావాస్య ఉంది కనుక అమ్మాయిలు ఉండేవాళ్ళు ఒక రకమైనవి, అబ్బాయిలు ఉండేవాళ్ళు ఒక రకమైనవి పంచాలి. ప్రత్యేకించి అబ్బాయిలే ఉండేవాళ్ళు వంశోద్ధారకులకి ఏదో జరిగిపోతుంది అని కొత్త కొత్త సృష్టులు అనేవి లేపి ఏదో ఒక పరిహారం చెయ్యాలి అని చెప్తున్నారు. ఆ వీడియోస్ నా వరకు కూడా వచ్చే కనుక ఇప్పుడు ఈ షార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 17, 2026 సంవత్సరంలో భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు కనిపించట్లేదు కనుక భారతదేశంలో ఉండే ఎవరు కూడా గ్రహణ నియమాలు అనేవి పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఈ గ్రహణం ఎక్కడ ఏర్పడుతుందంటే దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా ఇటువంటి ప్రాంతాల్లో ఏర్పడుతుంది కనుక అక్కడ ఉండే తెలుగు వాళ్ళు గ్రహణ నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. మూఢనమ్మకాలకు వెళ్ళకండి. ఏ నెలలో వచ్చే అమావాస్య తిథి రోజైనా మీరు ఒక పట్టెడు అన్నాన్ని నిజంగా ఆకలితో ఉండే పేదవారికి అందించడం వల్ల మీ పితృదేవతలు సంతోషపడి మీ వంశం అభివృద్ధి చెందేలాగా ఆశీర్వదిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కేవీఎస్ శారద ఆస్ట్రో పేజ్ని ఫాలో అవ్వండి. జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి.